గత ప్రభుత్వంలో ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు పట్టించుకునేవారు లేరని నల్గొండ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తమ పట్ల సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నకిరేకంటి కిరణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 550 మందికి తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించినా నిజమైన కళాకారులు ఇంకా బయటనే ఉన్నారని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తావించడం తమపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతుందని అన్నారు. మహేష్ కుమార్ ప్రస్తావనతో భవిష్యత్తులో తమకు సైతం మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కళాకారులు పరమేష్, కలకొండ శ్రీనివాస్, కందుల సైదులు, నరసింహారావు, ఆకారం లింగస్వామి, గిలకత్తుల రమేష్, కోటి రామకృష్ణ, శివరాత్రి రాములు, జిల్లా లలిత, కత్తుల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు మన పిసిసి అధ్యక్షుడు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న శాసన మండలిలో కళాకారులు లేనిదే తెలంగాణ రాలేదు, కళాకారుల రక్తపు చుక్కలు మరి రోడ్ల మీద వండుకొని ఎంతో కష్టపడి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అండగా నిలబడాలి, వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా మరి వాళ్ళ ఉపాధి అవకాశాలు కల్పించాలని శాసన మండలిలో మాట్లాడినందుకు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చిన కాడి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కళాకారులకు పెద్దపీట వేస్తూ మరి జయ జయ తెలంగాణ పాట జాతీయ గీతంగా ఏర్పాటు చేసుకొని అందశ్రీకి అతిపెద్ద గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రభుత్వానికి విన్నవించే విధంగా ఒక అంబాసిడర్ అయిన ఒక అంబాసిడర్గా మేము ఒక ప్రోగ్రామ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు గద్దరన్న కుమార్తె వెన్నెలక్క గారు కూడా అక్కడికి ముఖ్య అతిథిగా తీసుకురావడం జరిగింది. ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఈనాడు ఏ ప్రభుత్వమైనా మరి మమ్మల్ని కళాకారులను పట్టించుకోలేదని మేము బాధపడుతున్నప్పుడు మరి అలా రేవంత్ అన్న ప్రభుత్వం మమ్మల్ని పట్టుకొని ఈరోజు మరి ఉద్యోగాలు ఇవ్వడానికి మాకు కూడా సముచితంగా మాట్లాడి మా యొక్క క్రియాశీలకంగా కళాకారుల గురించి దృష్టి పెట్టి మొన్న 9 మందిని కూడా మీ అందరికీ తెలుసు తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ సభలో ఒక నిజమైన రచయితలు గాయకులు ఎవరైతే ఉన్నారో 9 మందిని ఒక్కొక్క మనిషికి 1 లక్ష రూపాయలు, కోటి రూపాయలు, 300 గజాల ప్లాట్ను కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మేము అది ఇచ్చినాక ఇంకా మా కళాకారులకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని విశ్వాసంతో, నమ్మకంతో మేమున్నాం. అందరికీ జై కళాకారు.